నువ్వెంత నీ బతుకెంత అన్న వాళ్ళకి నా వాల్యూ ఎంతో చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. కానీ ఈ డైలాగ్ మీద నేను చేసినా అని నాకు డౌట్ అయితే ఉంది. ఎవరైనా ఓల్డ్ సబ్స్క్రైబర్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, చేశారా లేదా అనేది తెలుస్తుంది. ఒక ఐడియా అనేది కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అది చేసి ఉంటే అది ఓకే. ఇది కూడా చాలా సూపర్ వచ్చింది. ట్రై చేయండి. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటే ఫోటో, వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు దీన్ని. చాలా బాగుంటుంది. ఒకసారి మ్యూజిక్తో ప్లే ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీరు ఒక ఫోటో అయితే స్క్రీన్ షాట్, అంటే ఇందులో కరెంట్ ఫేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి ఫోటో అయితే ఒకటి 9:16లో కట్ చేసుకోండి. ఆ ఫోటోతోటి మొత్తం అయిపోతుంది ఎడిటింగ్. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను, ఒకటి సీసీ ఎఫెక్ట్ ఇచ్చాను. ఈ సీసీ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, నేను అంటే ఈ వీడియోకి యూజ్ చేయలేదు, కానీ మీకు ఇచ్చాను. ఎందుకంటే నేను వేరే వీడియోకి అయితే యూజ్ చేసిన, ఆ వీడియో రేపైనా ఎల్లుండైనా వస్తుంది. ఆ వీడియోలో చాలా బాగా నచ్చింది అది. ఈ దీంట్లో కూడా సెట్ అయింది. నేను ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నేను వచ్చింది నాకు. మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఓకే, దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అంటే మరి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఒక ఫాంట్ అయితే ఇచ్చాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. నిన్న వీడియోలో కూడా యూజ్ చేసిన అనుకుంటా ఈ ఫాంట్, నిన్ననో మొన్ననో అనుకుంటా. ఓకే, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కరెక్ట్గా 5th లిరిక్స్ దగ్గర వచ్చేయండి. ఈ లిరిక్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లిరిక్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి, సెట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఫాంట్ కానీ ఇలాంటివి చేంజ్ చేసుకోవాలంటే, అంటే అందులో కలర్ కానీ డ్యూయల్ కలర్ ఉంటుంది, మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, మీకు ఆ కలర్ నచ్చకపోతే ఇలా పెట్టుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది కూడా చూసారు కదా, ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే బాగానే సెట్ అయింది కాబట్టి మీరు అదే కలర్ కంటిన్యూ చేద్దామని అనుకుంటే అదే కలర్ కంటిన్యూ చేయండి. లేదు మాకు వేరే కలర్ కావాలని అనుకుంటే వేరే కలర్ అయితే ట్రై చేయండి. ఓకేనా, కానీ మీకు ఇంతకుముందు చెప్పాను ఒక ఫోటో కట్ చేసుకోమని. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో ఉంది, ఫోటోని సరిగ్గా ఇలాగైతే జూమ్ చేసిన, పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో కరెక్ట్గా ఫిట్గా ఉంటే 9:16లో అదే ఫోటో కంటిన్యూ చేయవచ్చు మీరు. లేదు మీ ఫోటో సరిగా ఫిట్ లేదని అనుకుంటే మీరు ఫోటో అయితే కట్ చేసుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గర వద్దాం. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అయితే మీ యొక్క ఫోటో ఏదైతే కట్ చేశారో ఆ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. అన్నీ ఒకటేసారి అవ్వాలంటే ఇది ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. కాపీ లేట్ చేసిన తర్వాత పైన 3 ఇది ఉంటుంది, గ్రూప్స్ ఉంటుంది. ఆ 3 గ్రూప్స్ని వదిలేసేయండి. మిగతా ఆ త్రీని వదిలేసి మిగతా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఈ కలర్ ఆప్షన్, బ్లెండింగ్ ఆప్షన్, ఎఫెక్ట్ ఆప్షన్, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ గ్రీన్ కలర్లో కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి. అన్నీ చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ అయితే ఉంది, అంటే 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్లో మీరు ఫోటో పెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నేను చాలా వీడియోస్లో చెప్పాను. గ్రూప్ ఓపెన్ చేసి 1 by 1 అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత అదే 3 గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీలేట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఎందుకంటే దీనికంటే ఎక్కువ ఎంబీ అవుతుందని దాన్ని వదిలేసిన. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని రైట్ సైడ్ కట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి ఎండింగ్లో వచ్చి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ కలర్ గ్రేడింగ్ గురించి చెప్తాను. ఇదైతే అయిపోయింది కదా, ఒకసారి బ్యాక్ వద్దాం. సీసీ ఎఫెక్ట్ అని ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 9 లేయర్స్ ఉన్నాయి, దాన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఏమొద్దు, ఎగ్జాంపుల్గా ఇక్కడ 7 సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనం సగంలో ఉంది కాబట్టి ఒక షేప్ని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసిన తర్వాత ఆ షేప్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత అన్ని షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి యారో ఉంది కదా కింద పేస్ట్ స్టైల్ యారో, దాన్ని సెలెక్ట్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కూడా ఆఫ్ చేసి ఓన్లీ ఏదైతే మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మాత్రమే గ్రీన్ కలర్ ఉంచి పేస్ట్ చేయండి. కరెక్ట్ మ్యాచింగ్ అయిపోతుంది. చూడండి,
ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలని అనుకుంటే ఇలాగైతే జరుపుకోండి, అన్ని సెలెక్ట్ చేసి జరుపుకోండి. ఇది కూడా బాగానే సెట్ అయిపోతుంది చూడండి. నైస్. ఇప్పుడు ఇంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. జై హింద్.